1977వ సంవత్సరంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాలని సంగీత దర్శకులకి అలాగే గేయ రచయితలకి విస్తరించింది. నందితో పాటు నవతవారి పంతులమ్మ చిత్రం ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకుంది. ముఖ్యంగా రేవతి, భాగేశ్వరి, పంతువరాళి రాగాలలో రాజన్ నాగేంద్రులు స్వరపరిచిన రాగమాలిక రసజ్ఞుల్ని ఓల్లాడించింది. వారికి కూడా నంది పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అదే పాటకి గాను వేటూరి గారు కూడా తొలిసారి నంది పురస్కారాన్ని అందుకున్నారు. మరి అలనాడు ఆ పాటని పాడింది సుశీలమ్మ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరోసారి ఆ పాటని మనకు వినిపించబోతున్నారు అలాంగ్ విత్ శైలజ గారు. సంసారం సంగీతం సాగర మథనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం. శతవసంతాల దశ దిశాంతాల సుమసుగంధాల భ్రమరనాదాల కుసుమిల్చు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం. జాబిలి కన్నా నా చెలి మిన్న పులకింతలకే పూచిన పొన్నా కానుకలేమి నేనివ్వగలను కందుల కాటుక నేనవ్వగలను. మదప మరి మరి సరి దస పద పద ప మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం.
నిరి గమద మగరి నీదని నిదమా అదాదని నిరి గమమ్మ కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని తడిసేదాకా అనుకోలేదు తీరని దాహమని కలిసేదాకా అనుకోలేదు తీయని స్నేహమని సనిరి సని నిరి నిరి ని దని దని ద మాదని స స స మగద మగ 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 గాద మాద మదని మగ 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 గరి గరి గ సారి నిరి నిరి సని దని సరి సరి దని సని దని మా రిమద పమరి మరి సరి మరి సరి సద సరి సరి మ పెదవి నేనుగా పదము నీవుగా ఎదలు పాడని మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం సాగర మథనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం సంసారం సంగీతం. ఎంత అందంగా పాడారు సార్ శైలజ గారు. థ్యాంక్ యూ. ఈ పాటలాగే ప్రతి ఒక్కరి సంసారం సంగీతం లాగా సాగిపోవాలి అందంగా. కానీ ఈ పాటలో ఉన్న కష్టాలు మీకేం తెలుసు ఏంటంటే మా ఇద్దరికి కూడాను శాస్త్రీయ సంగీతంలో అంత లోతైన అభినవేశం లేదు. ఏదో చెవితో వెనికిడి పాటలే. ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా లైవ్గా రికార్డ్ చేసిన పాట 3 కట్స్గా తీసామన్నమాట ఆర్కెస్ట్రాతో చేస్తున్నప్పుడు. సుశీల్ గారు ఏమన్నారంటే పాట అంతా నేర్చుకున్నాక మీరు ట్రాక్ తీయండి సార్, మేము ఎక్కువ తప్పులు చేస్తాం, మేము మళ్ళీ మిక్స్ చేస్తామని అన్నారు రాజన్ నాగేంద్ర గారితో. ఆయన ససేమిరా అన్నారు, లేదమ్మా ఎన్నిసార్లైనా సరే ఇది లైవ్గా రికార్డ్ చేయాల్సిందే అన్నారనమాట. అప్పుడు చాలా పురిటి వేదనలు పడ్డాము సంసారం సంగీతాని కోసం. బట్ స్టేజ్లో ఒకసారి పాడడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఉన్నంతలో న్యాయం చేయడానికి ప్రయత్నించాం సార్. చాలా ఈ పాట ఏంటంటే ముఖ్యంగా అద్భుతమైన సాహిత్య సంగీతానికి ఒక సమ్మేళనం అంటే దీన్ని ఒక ప్రతీకగా చెప్పొచ్చు ఈ పాటని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే దీనికోసం ఒక ఎపిసోడ్ అంతా అయిపోతుంది. మహానుభావులు ముందుగా ఇలాంటి పాటకు కాన్సెప్ట్ పెట్టినటువంటి సంగీత శ్రీనివాసరావు గారికి, నవతా కృష్ణరాజు గారికి, అద్భుతంగా రాసిన అపర శ్రీనాథుడు వేటూరు సుందరరామూర్తి గారికి, అందమైన స్వర సంయోజనం చేసిన రాజన్ నాగేంద్ర గారికి, వీళ్ళకి ఎంత చెప్పినా కూడా మేము అందులో అద్భుతంగా వాయించిన వాద్య బృందానికి, వాళ్ళు కూడా అంత అద్భుతంగా వాయించారు, సామాన్యమైన విషయం కాదు వాళ్ళు కూడాను. వీళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉంటాం. వీటన్నిటికంటే కూడా నా పాటలకి చాలా న్యాయం చేసే కొద్దిమంది నటుల్లో రంగనాథ్ గారు ఒకరు. చాలా నిలకడగా చాలా ఎంజాయ్ చేస్తూ పాటని ఆయన అభినయం చేసే రీతికి నేరుగా ఎన్నోసార్లు ఆయనకు నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ 80 సంవత్సరాలు దాటిన తెలుగు సినిమా పండగ సందర్భంలో నేను సభాముఖంగా ఆ నటుడికి కూడా మనసారా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బాగా పాడినా తెర మీద ఆవిష్కారం అయ్యేటటువంటిది నటీనటుల హావభావాల వల్ల. చాలామంది చెడిపిన వాళ్ళు ఉన్నారనుకోండి, దాని గురించి కాదు, నేను దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. బాగా చేసిన వాళ్లకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ పాటకు ఈ కృషి వెనక ఇంతమంది ఉన్నారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా మేము మీకు, అలాగే ఈ పాటని పాడిన సుశీలమ్మ గారికి, ఈరోజు ఇక్కడ పాడిన శైలజమ్మ గారికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.